హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టిక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 13వ తారీఖున 4 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం జిల్లాల వారీగా. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 13వ తారీఖున 4 జిల్లాల్లో ఉద్యోగ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. నంద్యాల జిల్లాలో మార్చి 13వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే కర్నూలు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 4 జిల్లాల్లో మార్చి 13వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మీ జిల్లా ఏదనేది తెలిస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. ఎవరైతే ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకుంటారో అభ్యర్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. naipunyam.ap.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కానీ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నంద్యాల జిల్లాలో మార్చి 13వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే ఎస్విబి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కోయలకుంట్ల, నంద్యాల డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీల వివరాలు ఇచ్చారు. అన్ని జిల్లాలకు సంబంధించి 4 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లలో అన్నింటిలో కూడా ఇక్కడ కంపెనీల వివరాలు ఉంటాయండి. జాబ్ రోల్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, లొకేషన్ అంటే ఎక్కడ పనిచేయాల్సి ఉంటుంది, జెండర్, ఏజ్ ఎంత, వేకెన్సీస్ ఎన్ని, ఆ కంపెనీల వారుగా శాలరీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు. కంపెనీల వారీగా ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ టు డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల అన్నిటి వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే ఒక కంపెనీలో, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఎంబీఏ, ఎంకామ్ చేసినటువంటి వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇది నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ కంపెనీల వివరాలన్నీ కూడా ఇక్కడ ఫస్ట్లో అయితే ఇచ్చింటారనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫ్యాక్స్కాన్ కంపెనీలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ముత్తూట్ ఫైనాన్స్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. యంగ్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, పల్నాడు జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే
మార్చి 13వ తారీఖున నిర్వహించడం జరుగుతుందన్నమాట. పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే ఎస్కేబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సాగర్ రోడ్ మాచర్ల అండి. ఎస్కేబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సాగర్ రోడ్ మాచర్ల, పల్నాడు డిస్టిక్, పల్నాడు జిల్లాలోని మాచర్ల ఎస్కేబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. మార్చి 13వ తారీఖున మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. విద్యార్హతల వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతల వాళ్ళకందరికీ అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఒక కంపెనీలో కియా ఇండియా అనే కంపెనీలో బీటెక్ అర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అన్ని విద్యార్హతల వాళ్ళు కూడా 10th నుంచి డిగ్రీ వరకు, బీటెక్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 10th క్లాస్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీల్లోనే ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. మాచర్లకు సంబంధించినటువంటి మాచర్లలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా అండి. కర్నూలులోనే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. కర్నూలులో ఏ ప్రాంతంలో అంటే ఉస్మానియా కాలేజ్ అటానమస్ ఆపోజిట్ కేఎం హాస్పిటల్ కర్నూలు అనే ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. మరో కంపెనీలో వచ్చేసిందో పీజీ విద్యార్హత కలిగినటువంటి వారికి కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. కర్నూలులో ఉన్నటువంటి ఉస్మానియా కాలేజ్ అటానమస్ ఆ కాలేజ్లో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. కేఎం హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా మార్చి 13వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ బీసైడ్ ఎంఆర్ఓ ఆఫీస్ అమలాపురం. ఫ్రెండ్స్, అమలాపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. విద్యార్హతల వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే బీటెక్, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వర్క్ లొకేషన్ కూడా ఇక్కడ అమలాపురంలో ఉంటుందనేసి కూడా చాలా కంపెనీల్లో అమలాపురంలోనే వర్క్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట ఉద్యోగాలకు సంబంధించి. ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా జిల్లాలకు సంబంధించి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.